హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లేట్ ఆన్లైన్ క్లాసెస్. సో ఈరోజు ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పేపర్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ మనం చూసినట్లయితే, సో ఏపీఎస్సి కండక్ట్ చేసిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్రకారం న్యూ ప్యాటర్న్ ప్రకారం మనం చూసినట్లయితే, కొత్త ప్యాటర్న్ ప్రకారం సో పేపర్ 2లో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు కరెంట్ ఇష్యూస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుండి ఆల్మోస్ట్ 60 క్వశ్చన్స్ వచ్చాయి. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి 30 క్వశ్చన్స్, శాస్త్ర సాంకేతిక రంగం నుండి ఎన్ని క్వశ్చన్స్ అని అన్నప్పుడు ఖచ్చితంగా 30 క్వశ్చన్స్ వచ్చాయి. అట్ ద సేమ్ టైం సో ఈ మధ్య కాలంలో జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఇన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం అనేది ద వెరీ ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. సో అలాగే ఈ క్వశ్చన్స్ మనం చూసినట్లయితే, దీస్ పర్టికులర్ క్వశ్చన్స్, సో వీటి యొక్క స్టాండర్డ్ అనేది అబవ్ యావరేజ్ అని చెప్తాం. సో టు స్మాలర్ ఎక్స్టెంట్ వీ కెన్ సే దట్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ఈజ్ వెరీ వెరీ ఫార్ బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్. సో ఎక్స్పెక్టేషన్స్ కన్నా చాలా విభిన్నంగా ఉంది అని చెప్తాం. సో దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూసినట్లయితే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇండియాస్ యాంటీ-శాటిలైట్ మిసైల్ టెస్ట్. సో భారతదేశము నిర్వహించిన యాంటీ-శాటిలైట్ టెస్ట్, ఏసాట్ టెస్ట్కి సంబంధించి కొన్ని ఆప్షన్స్. ద టెస్ట్ సక్సెస్ఫుల్లీ డెస్ట్రాయిడ్ ఎ లైవ్ శాటిలైట్ ఇన్ ద లో ఎర్త్ ఆర్బిట్. సో లియో కక్షలో ఉన్న ఒక ఉపగ్రహాన్ని విజయవంతంగా డెస్ట్రాయ్ చేయగలిగాము. The test was done in the upper atmosphere to ensure that there is no space debris. సో అంతరిక్షంలో ఉన్న వ్యర్థాలను తొలగించడానికి అని అంటున్నాము. అలాగే ఇండియా ఇస్ ద 4th కంట్రీ ఇన్ ద వరల్డ్ టు హ్యావ్ దిస్ పర్టికులర్ మిసైల్ సిస్టమ్. సో ఏసాట్ పరీక్షను నిర్వహించిన 4వ దేశము అని అంటున్నాం. సో వీటిలో మనం చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్, అలాగే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. కాబట్టి 1 and 3 దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్తాం. సో వీటిలో రైట్ ఆన్సర్స్ ఏవి అని అన్నప్పుడు, రైట్ ఆప్షన్ ఏది అని అన్నప్పుడు ఫస్ట్ అండ్ థర్డ్ ఈజ్ రైట్ ఆప్షన్ అని చెప్తాం. రైట్, దెన్ సెకండ్ వన్. రీసెంట్లీ నీతి ఆయోగ్ అప్రూవ్డ్ ఎ ప్రపోజల్ టు కండక్ట్ ఎ స్టడీ ఆన్ ద యూసేజ్ ఆఫ్ facial recognition technology in India. So in the context of facial recognition technology, so facial recognition technology కి సంబంధించి సో సరైన స్టేట్మెంట్స్ ఏవి? సో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఇండియాలో అప్రూవ్ చేసింది ఎవరు అని అన్నప్పుడు నీతి ఆయోగ్ అని అంటాం. సో వీటికి సంబంధించి ద రైట్ స్టేట్మెంట్స్ మనం చూసినట్లయితే, నేషనల్ ఆటోమేటెడ్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఈస్ డెవలప్డ్ బై నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీని డెవలప్ చేసింది ఎవరు అని అన్నప్పుడు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. అట్ ద సేమ్ టైం రెండో ఆప్షన్ చూసినట్లయితే, ద బిగ్గెస్ట్ డిమెరిట్ ఆఫ్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఈజ్ ఇట్స్ లిమిటేషన్ ఇన్ ఐడెంటిఫైయింగ్ పీపుల్ ఇన్ రియల్ టైమ్ అండ్ నాట్ ఇన్ ఫొటోస్ అండ్ వీడియోస్. రైట్, సో దీని యొక్క బిగ్గెస్ట్ లిమిటేషన్ ఏది అని అన్నప్పుడు, లిమిటేషన్ ఏంటి అని అన్నప్పుడు, రైట్, సో పీపుల్ జనాలను కరెక్ట్ రియల్ టైంలో ఐడెంటిఫై చేయలేకపోవడం, గుర్తించలేకపోవడము అని అంటున్నాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? సో ద బిగ్గెస్ట్ లిమిటేషన్ ఏది అని అన్నప్పుడు, రియల్ టైంలో ఫేక్ ఫొటోస్, అట్ ద సేమ్ టైం ద రియల్ పర్సన్స్ని ఐడెంటిఫై చేయలేకపోవడము అని అంటాం. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అని చెప్తాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిమెరిట్ ఆఫ్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ అని అంటాం. Then the next one. Consider the following statements regarding ExoMars. So ExoMars కి సంబంధించి సరైన స్టేట్మెంట్స్ ఏవి? Its rover will be the first mission to combine the capability to move across the surface and to study Mars at depth. అంగారక గ్రహం యొక్క సంపూర్ణ అధ్యయనం కొరకు అని అంటాం. అంగారక గ్రహం యొక్క అధ్యయనం కొరకు ఈ ప్రయోగాన్ని చేపట్టబోతున్నారు. అదేవిధంగా ExoMars ఇస్ అ జాయింట్ ప్రోగ్రామ్ ఆఫ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ రష్యన్ స్పేస్ ఏజెన్సీ. సో రెండిట్లో సరైన స్టేట్మెంట్స్ ఏవి అని అన్నప్పుడు బోత్ 1 and 2 రెండు కూడా సరైన స్టేట్మెంట్స్ అని అంటాం.
సో ఈ ఎగ్జోమార్స్ ప్రోగ్రామ్ని ఇనీషియల్గా స్టార్ట్ చేసింది ఎవరు అని అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అదేవిధంగా నాసా. కానీ నాసా డ్రాప్ అయిన తర్వాత రష్యన్ స్పేస్ ఏజెన్సీ అనేది సో ఎగ్జోమార్స్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం జరిగింది. రైట్, సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అని అంట. దెన్ ద నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్. సో భారతదేశంలో 1950 దశాబ్దంలో చేపట్టిన 3 దశల అణుశక్తి కార్యక్రమానికి సంబంధించి రైట్ స్టేట్మెంట్స్ అని అంటున్నాం. సో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఆర్ డిజైన్ టు బ్రీడ్ మోర్ ఫ్యూయల్ దాన్ దే కన్జ్యూమ్. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో అవి వినియోగించే దానికంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేసేలా రూపొందించబడ్డాయి. ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేసేలా రూపొందించబడ్డాయి ఇస్ అ రైట్ స్టేట్మెంట్ అని చెప్తాం. అట్ ద సేమ్ టైం ఈ రియాక్టర్లో plutonium-239, right, plutonium-239 undergoes fission to produce energy, while uranium-238 present in the fuel transmutes to additional plutonium-239. సో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో మనం చూసినట్లయితే ఇంధనముగా MOXని యూజ్ చేస్తాం. సో MOX అంటే ఏంటి అని అన్నప్పుడు uranium-238తో పాటు plutonium-239ని ఇంధనంగా ఉపయోగిస్తాం. సో ఎప్పుడైతే మనం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో మనము uranium-238ని ఉపయోగిస్తున్నామో uranium-238 అనేది plutonium-239గా మారుతూ ఉంటుంది. రైట్, సో సెకండ్ వన్ కూడా రైట్ స్టేట్మెంట్ అని చెప్తాము. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ స్టేజ్ 1 ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్. మొదటి దశ అని అంటాం, కానీ మొదటి దశ ఏంటి అని అన్నప్పుడు ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అని అంటాం. సో కాబట్టి థర్డ్ వన్ ఈజ్ అ రాంగ్ ఆప్షన్ ఇక్కడ. సో వీటిలో ఫస్ట్ అండ్ సెకండ్ రెండు మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అ రైట్ ఆన్సర్ అని అంటాం. దెన్ 65th వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇంటర్నేషనల్ నైట్రోజన్ ఇనిషియేటివ్. సో ఇంటర్నేషనల్ నైట్రోజన్ ఇనిషియేటివ్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి? ఇట్ ఈస్ సెటప్ అండర్ స్పాన్సర్షిప్ ఆఫ్ Scientific Committee on Problems of Environment and United Nations Environment Program అని అంటున్నాం. రైట్, సో ఈ కార్యక్రమాన్ని ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు అని అన్నప్పుడు సైంటిఫిక్ కమిటీ ఆన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ UNEP అని అంటాం, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ అని అంటాం. At the same time, its key objective is to optimize nitrogen's beneficial role in sustainable ఫుడ్ ప్రొడక్షన్. సో నైట్రోజన్ని ఫుడ్ ప్రొడక్షన్లో కాకుండా ఇక్కడ జనరల్గా మనం ఎక్కడ యూజ్ చేస్తున్నామని అడుగుతున్నాడు. కీ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఆప్టిమైజ్ నైట్రోజన్స్ బెనిఫిషియల్ రోల్ ఇన్ సస్టైనబుల్ ఫుడ్ ప్రొడక్షన్లో నైట్రోజన్ ఎక్కువగా ఉపయోగించాలి అని అంటాం. 65th వన్, రైట్. సో basically here in this particular case, right, first one is the right option and chapter first one is a right option here, right. Then consider the following statements regarding national determined contribution transport initiative for Asia. Nationally determined contribution transport initiative for Asia. It is an Asian initiative that aims to facilitate a paradigm shift to zero emission transport across Asia. The Indian component of the initiative is implemented by the Ministry of Environment, Forest and Climate Change in partnership with Ministry of Road Transport and Highways. Right? So 66th one, only second one is the right answer. రైట్, ఇది ఏషియన్ ఇనిషియేటివ్ కాదు, ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్, నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ ట్రాన్స్పోర్ట్ ఇనిషియేటివ్ ఫర్ ఏషియా అని చెప్తున్నాం. రైట్, ఇట్ ఈస్ నాట్ ఇంప్లిమెంటెడ్, ఇట్ ఈస్ నాట్ ఇనిషియేటెడ్ బై ఏషియా, రైట్, ఏషియన్ కంట్రీస్ కాదు. సో 66 వన్, సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆప్షన్. దెన్ 67th వన్, IRDAకి సంబంధించి సరైన స్టేట్మెంట్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్, IREDAకి సంబంధించి సరైన స్టేట్మెంట్స్. రైట్, నవరత్న ఎంటర్ప్రైజ్, ఇది నవరత్న కాదు, ఇది మినీ రత్న ఎంటర్ప్రైజ్ ఇది, కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ అ రాంగ్ ఆప్షన్ అని చెప్తున్నాం. దెన్ IREDA యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్ ఏంటి అని అన్నప్పుడు
right, to provide financial support to schemes for generating electricity through new and renewable energy resources and conserving energy through energy efficiency. అంతేకాకుండా ఇట్ వర్క్స్ డైరెక్ట్లీ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. సెకండ్ వన్, థర్డ్ వన్, ఈ రెండు కూడా రైట్ ఆప్షన్స్. సో ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్ హియర్. Then 68. The Renewables Integration in India 2021 report was launched by which of the following? Right? Renewables Integration in India 2021 ఈ రిపోర్ట్ను తయారు చేసింది నీతి ఆయోగ్, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. రైట్? సో ఫస్ట్ వన్ ఈజ్ అ రైట్ ఆప్షన్. ఫస్ట్ వన్ ఈజ్ అ రైట్ ఆప్షన్. 69th one. Consider the following statements with reference to enrichment of uranium. సో యురేనియం ఎన్రిచ్మెంట్కి సంబంధించి సరైన స్టేట్మెంట్స్ అని అంటున్నాం. సో యురేనియం enrichment refers to increase in the percentage of uranium-238 by a process called as isotope separation. సో యురేనియం ఎన్రిచ్మెంట్ అనేది సహజ యురేనియం అంటే న్యాచురల్ యురేనియంలో యురేనియం 235% ఇంక్రీజ్ చేయాలి, 238 కాదు. కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్ ఆప్షన్. అలాగే weapons grade uranium has to be enriched to a maximum of 20% of the fissile isotope. 20% కాదు, ఇది 90% ఉండాలి. సో 69th one, either 1 or 2 is the right answer. Next one, with reference to digital embossing technology. డిజిటల్ ఎంబోసింగ్ టెక్నాలజీకి సంబంధించి సరైన స్టేట్మెంట్స్. It is a printing technology that does not use chemicals, solvents and also emits no pollutants. సో ఎటువంటి కెమికల్స్ కానీ సాల్వెంట్స్ కానివ్వండి లేదా ఎటువంటి పొల్యూటెంట్స్ని రిలీజ్ చేయని టెక్నాలజీ డిజిటల్ ఎంబోసింగ్ టెక్నాలజీ అని అంటాం. రైట్ ఆప్షన్. ఇట్ క్యాన్ బి యూస్డ్ టు ప్రొడ్యూస్ బ్రెయిలీ మ్యాప్స్ ద విజువల్లీ ఛాలెంజ్డ్. దృష్టి లోపం ఉన్న వారి కొరకు బ్రెయిలీ, రైట్, సో బ్రెయిలీ మ్యాప్లను రూపొందించవచ్చు. వీటిని ఈ టెక్నాలజీని ఉపయోగించి దృష్టి లోపం ఉన్నవారికి బ్రెయిలీ మ్యాప్లను తయారు చేయవచ్చు అని అంటాం, రూపొందించవచ్చు అని అంటాం. ఇట్స్ అ రైట్ స్టేట్మెంట్. సో దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని అన్నప్పుడు, ఇంట్రడ్యూస్ ఇన్ ఇండియా రీసెంట్లీ బై నేషనల్ అట్లాస్ అండ్ థెమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ నాట్మో, functioning as attached officer Department of Science and Technology, Department of Science and Technology DST ఆధ్వర్యంలో పనిచేస్తున్న రైట్ నాట్మో సంస్థ ఈ డిజిటల్ ఎంబోసింగ్ టెక్నాలజీని రూపొందించడం జరిగింది. రైట్, థర్డ్ వన్ ఈజ్ ఆల్సో రైట్ ఆప్షన్ హియర్. సో 1, 2 and 3 మూడు కూడా సరైన ఆన్సర్స్. నెక్స్ట్ వన్, విత్ రెఫరెన్స్ టు ఇస్రోస్ అప్కమింగ్ శుక్రియాన్ 1. సో శుక్రియాన్ 1కి సంబంధించిన సరైన స్టేట్మెంట్స్. సో శుక్రియాన్ 1 అని అన్నప్పుడు ఇస్రో వీనస్ కొరకు, రైట్, వీనస్ ప్లానెట్ కొరకు చేపట్టబోతున్న ఒక కార్యక్రమము అని అంటాం. సో సౌర కుటుంబంలో రెండవ గ్రహం ఏది అని అన్నప్పుడు వీనస్ అని అంటాం. మొదట మెర్క్యూరీ, తర్వాత వీనస్, తర్వాత ఎర్త్ అని అంటాం. సో వీనస్, సో ఈ గ్రహం పైకి మనం ఒక ఉపగ్రహాన్ని పంపించబోతున్నాం. దాన్ని మనం శుక్రియాన్ 1 అని అంటాం. రైట్, ఇండియాస్ ఫస్ట్ మిషన్ టు సాటర్న్ కాదు, రైట్, శనిగ్రహం కాదు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. అలాగే దీని కొరకు మనం ఉపయోగించబోతున్న వెహికల్ GSLV Mark 2 ఉపయోగించబోతున్నారు. Mark 2, Mark 3 కాదు. కాబట్టి సెకండ్ వన్ కూడా రాంగ్ ఆప్షన్. రెండిట్లో ఏది కూడా సరైన ఆన్సర్ కాదు. నన్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. Then, with reference to RFID technology, consider the following statements. RFID technology. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అన్నప్పుడు RFIDకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి? ఈ రోజు డేట్లో మనం యూజ్ చేసిన ఫాస్ట్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడి యూజ్ చేసి పనిచేస్తున్నాయని అంటాం. సో వీటికి సంబంధించి సరైన స్టేట్మెంట్స్ ఏవి? రైట్, సో passive RFID tags are powered by internal circuit and utilize it to send response to the reader. So passive RFID tags are powered by internal circuit. Passive RFID tags లో ఇంటర్నల్ సర్క్యూట్స్ అంటూ ఉంటాయి. అలాగే ఈ ఇంటర్నల్ సర్క్యూట్స్ని యూటిలైజ్ చేసుకొని, రైట్,
అండ్ యూటిలైజ్ ఇట్ టు సెండ్ రెస్పాన్స్ టు ద రీడర్కి రెస్పాన్స్ని సెండ్ చేయడానికి పంపించడానికి ఈ ప్యాసివ్ డివైసెస్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం, ప్యాసివ్ RFID ట్యాగ్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. సో దట్ ఈస్ వన్ థింగ్. సెమీ ప్యాసివ్ RFID ట్యాగ్స్ కంప్రైజ్ అండ్ ఇంటర్నల్ సర్క్యూట్, రైట్? ప్యాసివ్ RFID ట్యాగ్స్లో ఇంటర్నల్ సర్క్యూట్ ఉంటుంది. అదేవిధంగా సెమీ ప్యాసివ్ RFID ట్యాగ్స్లో కూడా వీటిలో కూడా ఇంటర్నల్ సర్క్యూట్ ఉంది విత్ పవర్ సోర్స్, బట్ రిలై ఆన్ రేడియో వేవ్స్, రేడియో తరంగాలు ఉపయోగిస్తాయి. అదేవిధంగా యాక్టివ్ RFID ట్యాగ్స్ acquire their power from the reader's incoming radio waves. At the same time, RFID technology can scan a tag as long as it is within the frequency range and it does not have any line of sight limitations. So, వీటిలో first one, third one, రెండు కూడా wrong options. Only second and fourth are the right options. So, third one is the right answer. Next one. Consider the following statements. Dark reserve is a public or private land with distinguished nocturnal environment and starry nights that has been developed responsible to prevent light pollution. So dark reserve అనేది కాంతి కాలుష్యాన్ని నిరోధించడానికి బాధ్యతాయుతంగా అభివృద్ధి చేయబడిన విశిష్టమైన రాత్రిపూట వాతావరణం మరియు నక్షత్ర రాత్రులు కలిగిన ప్రభుత్వము లేదా ప్రైవేట్ భూమి అని అంటారు. సో ఇక్కడ మనము స్పెషల్గా వీటిని మనము డెవలప్ చేయడం లేదు. దట్ ఈస్ వన్ బెటర్ థింగ్. ఖచ్చితంగా ఇక్కడ ఆర్టిఫిషియల్ లైట్ పొల్యూషన్ని తగ్గిస్తున్నాము, కానీ మనం వీటిని డెవలప్ చేయడం లేవు. ఇవి సహజంగా ఉన్న ప్రాంతాలు. సో సహజంగా ఉన్న ప్రాంతాల్లో, సహజంగా చీకటి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రాత్రిపూట కృత్రిమంగా మనం ఉపయోగిస్తున్న విద్యుత్ దీపాలు వీటి వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించాలి. ఇది ఒక ప్రయత్నం, రైట్? అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలు కానివ్వండి, లేదా తోక చుక్కలు కానివ్వండి, లేదా గ్రహ శకలాలు, వీటి యొక్క అధ్యయనం కొరకు అని అంటాం. వరల్డ్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ డార్క్ స్కై రిజర్వ్ ఈస్ మౌంట్ మెగాంటిక్ లొకేటెడ్ ఇన్ రష్యా. ప్రపంచంలోని మొట్టమొదటి డార్క్ స్కై రిజర్వ్ అనేది అమెరికాలో, యునైటెడ్ స్టేట్స్లో ఉంది. సో ఇంటర్నేషనల్ డార్క్ స్కై అసోసియేషన్ ఈజ్ ఎ యూరోపియన్ బేస్డ్ కాదు, యునైటెడ్ స్టేట్స్ బేస్డ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. కాబట్టి మూడవది కూడా రాంగ్ స్టేట్మెంట్. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యాస్ అనౌన్స్ ఇండియాస్ ఫస్ట్ డార్క్ స్కై రిజర్వ్ ఎక్కడ అని అంటే భారతదేశంలో ఎక్కడ అని అన్నప్పుడు లదాఖ్లోని హ్యాన్లే అనే ప్రాంతంలో, కానీ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ అని ఇచ్చాడు కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్, రైట్? సో 73rd one, none of the above is a right answer. నెక్స్ట్, సంపూర్ణానంద టెలిస్కోప్కి సంబంధించి సరైన స్టేట్మెంట్స్ అని అంటాం. సో సంపూర్ణానంద టెలిస్కోప్ను స్టార్ట్ చేసి మన 50 సంవత్సరాలు అయిపోయింది. ఇది ఒక రైట్ స్టేట్మెంట్ ఇది. అదేవిధంగా ఈ టెలిస్కోప్ను ఎక్కడ అరేంజ్ చేశారని అన్నప్పుడు ఎరీస్ అని అంటాం, లదాఖ్లోని ఎరీస్ అంటే ఏంటి? ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్లో ఈ టెలిస్కోప్ను అరేంజ్ చేయడం జరిగింది, రైట్? అట్ ద సేమ్ టైం, సో దీన్ని ఎందుకు అని అన్నప్పుడు, దేని కొరకు యూజ్ చేస్తారు అని అన్నప్పుడు ఆప్టికల్ అబ్జర్వేషన్స్ ఆఫ్ కామెట్స్, స్టార్ ఫార్మింగ్ రీజియన్స్ అండ్ స్టార్ క్లస్టర్స్. సో మూడు కూడా రైట్ స్టేట్మెంట్స్ కాబట్టి ఆల్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. Next, dirty bomb. Consider the following statements regarding dirty bomb. Dirty bomb కి సంబంధించి సరైన స్టేట్మెంట్స్ అని అంటాం. It is a bomb that contains radioactive material such as uranium, which is scattered through the air when its conventional explosive detonates. Contains radioactive material. Dirty bomb లో ఉపయోగించే పదార్థం ఏది అని అన్నప్పుడు యురేనియం ఇందులో ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ వన్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ క్రియేట్స్ సిటీ ఫ్లాట్నింగ్, అటామిక్ ఎక్స్ప్లోజన్ అండ్ లెస్ టాక్సిక్ వెయిట్స్, రైట్? సో ఇక్కడ సెకండ్ వన్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్ ఇది. At the same time, manufacturing dirty bombs is costlier than the nuclear weapons అని అంటాం, right? So here, manufacturing dirty bombs is cheaper than the nuclear weapons. Third one is the wrong option, sorry. Right? 75th మనం ఆన్సర్ చూసినట్లయితే, 75th ఆన్సర్ చూసినట్లయితే manufacturing dirty bombs is costlier than nuclear weapons is the wrong one. At the same time, 1 and 2 మాత్రమే కరెక్ట్. కాబట్టి here in this particular case,
First one is the right option అని చెప్తాం. 75th one, right? Manufacturing dirty bombs is costlier than nuclear weapons. Third one, wrong option. First and second మాత్రమే right options here. Then the next one. గగన్యాన్కి సంబంధించి సరైన స్టేట్మెంట్స్ అని అంటాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెఫరెన్స్ టు గగన్యాన్. So Gaganyaan is an Indian crewed orbital spacecraft intended to be formative spacecraft to the Indian human space flight program. సింపుల్ టర్మ్స్లో మనం చెప్పినప్పుడు ఇస్రో చేపట్టబోతున్న మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష కార్యక్రమము అని అంటాం. రైట్, ఫస్ట్ ఇండియన్ క్రూడ్ ఆర్బిటాల్ స్పేస్ క్రాఫ్ట్. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆప్షన్. సో దీని కొరకు ఇస్రో హ్యాస్ అనౌన్స్ వ్యోమిత్ర, a female robot. Male robot కాదు, female robot. Second one is the wrong option. The crewed vehicle is planned to be launched on ISRO's GSLV Mark 3. అది Mark 2 కాదు, Mark 3. Third one కూడా wrong option. Then Defense Research and Development Organization will provide support for critical human-centric systems and technologies in this particular mission. Fourth one is the right option. Right, 76th one, fourth one is the right option. Then 77th one. Consider the following statements with reference to small satellite launch vehicle designed by ISRO. So SSLV కి సంబంధించిన కొన్ని right statements. It can place a 500 kg payload at a height of 500 kilometers in the low orbit. Right statement. It has two solid motor stages with a lift mass of 100 tons. Right, ఇక్కడ 2 కాదు, 3 motors ఉంటాయి. So second one is a wrong option. It is shorter in length when compared to PSLV and GSLV. GSLV పొడవు దాదాపుగా 49 meters ఉంటుంది. PSLV పొడవు ఆల్మోస్ట్ 42 meters. SSLV పొడవు ఆల్మోస్ట్ అరౌండ్ 29 to 32 meters ఉంటుంది. కాబట్టి it is a shorter one. So third one is the right option. Unlike PSLV and GSLV, it can be assembled both vertically and horizontally. Right? Fourth one kuda right option. So 1, 3 and 4 are the right ones. Kabatti option 3 is the right answer. 77th one. Right? Sorry. 77th one. 1, 3 and 4 are the right answers. Second option is the right one. Second option is the correct one. 78th. International Space Station ki sambandhinchi right statements. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మెంబర్స్ ఎవరు అని అన్నప్పుడు నాసా, రాస్కాస్మోస్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జాక్సా. సో జాక్సాతో పాటు చైనా. కానీ ఇక్కడ ఆప్షన్లో మనకేముంది, ఇస్రో ఉంది. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్. అలాగే ఇట్ ఈస్ ద ఓన్లీ యాక్టివ్ మాడ్యులర్ స్పేస్ స్టేషన్ ఇన్ లియో ఆర్బిట్. రైట్ స్టేట్మెంట్. అలాగే ఎప్పటి నుండి ఆపరేషన్లో ఉంది అంటే 98 నుండి అని చెప్తాము. అలాగే the ownership and use of space station are established by intergovernmental treaties and agreements. So 78 ki sambandhinchi 78, 2, 3 and 4 are the correct options. Kabatti 78th one, third one is the right option. Third one is the right option. 79th one. Which of the following schemes or programs are launched with the objective of reversing India's brain drain to brain gain? సో బ్రెయిన్ గెయిన్ ప్రోగ్రామ్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చేపట్టిన బ్రెయిన్ గెయిన్ ప్రోగ్రామ్స్ ఏవి అని అన్నప్పుడు వజ్రా అని అంటాము, విజిటింగ్ అడ్వాన్స్ జాయింట్ రీసెర్చ్ అని అంటాము. సో దిస్ ఈజ్ వన్ పర్టికులర్ ప్రోగ్రామ్. అలాగే రామానుజన్ ఫెలోషిప్ ప్రోగ్రామ్, అలాగే ఇన్స్పైర్ స్కీమ్, ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్, ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్, రామానుజన్ ఫెలోషిప్ ప్రోగ్రామ్, అలాగే వజ్రా. ఈ మూడు కూడా బ్రెయిన్ గెయిన్ ప్రోగ్రామ్స్ అని అంటే మూడు కూడా బ్రెయిన్ గెయిన్ ప్రోగ్రామ్స్. 1, 2 and 3 ఏషియన్ ఇండియన్ రీసెర్చ్ ట్రైనింగ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్. ఇది కేవలము సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కొరకు చేపట్టిన ఒక ప్రోగ్రామ్. ఇది బ్రెయిన్ గెయిన్ ప్రోగ్రామ్ మాత్రం కాదు. కాబట్టి 1, 2 and 3. 79th one, second one is the right option. Then after that, 81st one. A joint program of DRDO and ISRO developed by highly potent anti-satellite weapons under Mission Shakti. So Mission Shakti ki sambandhinchi saraina statements. ASAT is a missile-based system to attack moving satellites.
సో కదులుతున్న ఉపగ్రహాలను విధ్వంసం చేయడానికి, డెస్ట్రాయ్ చేయడానికి మనం ఉపయోగిస్తున్న ఒక మిసైల్ క్షిపణి వ్యవస్థ అని అంటాం. సో మనం ఇక్కడ ఉపయోగించేవి ఏవి అని అన్నప్పుడు పృథ్వీ వెహికల్స్, పృథ్వీ మార్క్ 2 వెహికల్స్ని ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇండియా యూజింగ్ ASAT మిసైల్ డెస్ట్రాయిడ్ ఎ లైవ్ శాటిలైట్ ఇన్ లో ఎర్త్ ఆర్బిట్. లియో కక్షలో ఉన్న ఉపగ్రహాన్ని విజయవంతంగా డెస్ట్రాయ్ చేయగలిగాము. అలాగే ASAT missile is capable of shooting down targets moving at a speed of 50 kilometers per second at an altitude as high as 2000 kilometers. సో లియో కక్షలో ఉన్న ఉపగ్రహాలు అని అంటాం. లియో కక్ష అని అన్నప్పుడు 160 కిలోమీటర్ల నుండి 1000 కిలోమీటర్లు అని అంటాము. అలాగే ASAT మిసైల్ అనేది 400 కిలోమీటర్ 350 నుండి 350 కిలోమీటర్ల నుండి 400 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న ఉపగ్రహాలను విజయవంతంగా డెస్ట్రాయ్ చేయగలదు. కాబట్టి 2000 కిలోమీటర్లు అని అన్నప్పుడు ఇది థర్డ్ వన్ ఈజ్ అ రాంగ్ ఆప్షన్ అని అంటాం. సో 1 and 2 మాత్రమే కరెక్ట్. ఫస్ట్ వన్ ఈజ్ అ రైట్ ఆప్షన్. దెన్ which of the following events has delayed the commissioning of Kudankulam nuclear power project? సో Kudankulam nuclear power project ని స్టార్ట్ చేయడానికి జాప్యం ఎందుకు జరిగింది, ఎందుకు లేట్ అయింది అని అన్నప్పుడు సో USSR విచ్ఛిన్నం కావడం. సో ఎప్పుడైతే మనం కుదంకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ అని అంటామో సో దీనికి శంకుస్థాపన చేసింది అప్పటి ప్రధాని లేట్ రాజీవ్ గాంధీ. అదేవిధంగా రష్యాకి చెందిన మిఖాయిల్ గోర్బోచేవ్ అని అంటాం. కానీ రష్యా విచ్ఛిన్నం చెందిన తర్వాత, రష్యా డిసింటిగ్రేట్ అయిన తర్వాత కుదంకులం పవర్ ప్రాజెక్ట్ అనేది చాలా టైం పట్టింది. అలాగే మరొక రీజన్ ఏంటి అని అన్నప్పుడు ప్రొటెస్ట్ బై ద సివిల్ సొసైటీ. సో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు దీనికి వ్యతిరేకంగా నిలబడడం దీనికి ఒక రీజన్ అని చెప్తాం. రైట్. సో 82కి రీజన్స్ ఏంటి, 82 ఆన్సర్ ఏది అని అన్నాడు 1 and 3 అని అంటాం. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. దెన్ with reference to mega project pertaining to nuclear fusion research that is being built in southern France, ITER కి సంబంధించి ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్కి సంబంధించి సరైన స్టేట్మెంట్స్ ఇవి. సో ఇట్ ఈస్ డిజైన్ టు డెమాన్స్ట్రేట్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ఫీజిబిలిటీ ఆఫ్ ఫ్యూజన్ పవర్ ఫర్ పీస్ఫుల్ రీసెర్చ్. కేంద్రక సంలీనంని మనం శాంతియుత ప్రయోజనాలకు ఏ విధంగా ఉపయోగించబోతున్నామో దీన్ని డెమాన్స్ట్రేట్ చేయడం కొరకు, రైట్, దీన్ని నిరూపించడం కొరకు, నిర్ధారించడం కొరకు దీన్ని మనము యూజ్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. అలాగే భారతదేశం ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తుంది అని అన్నప్పుడు దీనికి సంబంధించి 2 పరికరాలు, ఒకటి ఆదిత్య టోకమాక్ డివైస్ అని అంటాము, అదేవిధంగా SST-1 టోకమాక్ డివైస్ అని అంటాం. ఈ రెండింటిని కూడా ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ గాంధీనగర్లో ఉన్న ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ ఈజ్ గోయింగ్ టు డెవలప్ ఇట్, రైట్. అలాగే ఆదిత్య టోకమాక్ డివైస్. సో ఇందులో మెంబర్స్ ఎవరు అని అన్నప్పుడు యూరోపియన్ యూనియన్, ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియా, రష్యా అండ్ యునైటెడ్ స్టేట్స్. సో 1985లో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్లో మెంబర్స్ ఎవరు అని అన్నప్పుడు 1985లో మనం చూసినట్లయితే యూరోపియన్ యూనియన్, రష్యా, అదేవిధంగా ఫ్రాన్స్ మరియు జపాన్ 1985 నుండి ఉన్నాయి. అలాగే 2003 సంవత్సరం నుండి సౌత్ కొరియా, అదేవిధంగా చైనా, అలాగే 2005వ సంవత్సరంలో భారతదేశం ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి 1, 2 and 3 and 4 ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ స్టేట్మెంట్. దెన్ బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి సరైన స్టేట్మెంట్స్ ఇవి. సో ఇట్ ఈస్ ఎ పబ్లిక్ లెడ్జర్ దట్ ఎవ్రీవన్ క్యాన్ ఇన్స్పెక్ట్ బట్ నో సింగిల్ యూజర్ క్యాన్ కంట్రోల్ ఇట్. సో ఈ టెక్నాలజీ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అన్నప్పుడు ఆ టెక్నాలజీని యూజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అందులో ఇన్ఫర్మేషన్ని చూడగలుగుతారు, కానీ ఎవరు కూడా వాటిలో ఎటువంటి మోడిఫికేషన్స్ చేయలేరు. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ స్టేట్మెంట్. The structure and design of blockchain is such that all the data in it are about cryptocurrency. ఇది కేవలం క్రిప్టోకరెన్సీకి సంబంధించింది మాత్రమే కాదు. సెకండ్ వన్ ఇస్ అ రాంగ్ ఆప్షన్. Applications that depend on basic features of blockchain can be developed without anybody's permission, right? So 84th one, third one, ఇది కూడా రైట్ స్టేట్మెంట్. కాబట్టి 1 and 3 are the right answers for this one. Then 85th one. In India, 3D printed cornea and 3D printed liver tissue were developed by LV Prasad IOI Institute అని అంటాం. సో 3D printed cornea,
సో ఎప్పుడైతే మనం 3D ప్రింటెడ్ కార్నీ అదేవిధంగా 3D ప్రింటెడ్ లివర్ టిష్యూ అని అంటున్నామో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అండ్ పాండోరమ్ టెక్నాలజీస్ అని అంటాం. 85th వన్, థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆప్షన్. Then the next one, 87th, identify the incorrect statement about e-governance programs in India. E-governance సంబంధించి రైట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, రాంగ్ స్టేట్మెంట్ అని. So Khazane is an e-governance project for the computerized delivery of land records of farmers of Karnataka. ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇది. కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో దర్పణ్ కానివ్వండి, జీవన్ ప్రమాణ్ కానివ్వండి, ఈ ప్రగతి కానివ్వండి, ఈ మూడు కూడా ఈ గవర్నెన్స్ యొక్క అప్లికేషన్స్ అని అంటాము, కానీ ఖజానే మాత్రం కాదు. కాబట్టి 87 2 సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చీతాస్ హ్యావ్ బీన్ రీఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ connected to the above statements are correct? Cheetahs will help in the restoration of open forest and grassland systems. Right. First one is the right statement. Project Cheetah is the world's first intercontinental large wild carnivore translocation project. Second one is also a right statement. Out of 8 Namibian wild cheetahs reintroduced into Kuno National Park, 5 are male and 3 are female. Right. So 8 cheetahs are from Africa and Chapter. That's the right statement. That is introduced in Kuno National Park. The cheetahs indigenous to India that went extinct are African cheetahs. Right. At the same time, దీనికి సంబంధించి ఒక పుస్తకం, ఆ పుస్తకం ఎవరు రాశారు అని అన్నప్పుడు దివ్య బాను సెన్ అని అంటాం. 1, 2, 4 and 5, these 4 are the right options. Then the next one, a fermentation process that uses ultrasound to safely generate xylitol from sugarcane bagasse is created by IIT Guwahati. So 89th, fourth one is the right option. Then identify the incorrect statement about hydrogen fuel cell bus developed in India. Hydrogen fuel cell bus developed in India. దీన్ని డెవలప్ చేసింది వీరవాహన కంపెనీ. రాంగ్ స్టేట్మెంట్. అలాగే ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ బస్లో hydrogen and carbon dioxide, right? Hydrogen powered bus will combine hydrogen and carbon dioxide to create the electricity, right? Second one is the right option. Alage, the effluent from the hydrogen powered bus is water and heat instead of smoke. Third one is the right option. So 90th one, second one is the right option, right? So science and technology సంబంధించి ఏబిపిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మనం చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 30 క్వశ్చన్స్ వచ్చాయి. సో వీటికి సంబంధించి ఆప్షన్స్, వీటికి సంబంధించిన రైట్ స్టేట్మెంట్స్ అనేవి మనం డిస్కస్ చేయడం, రైట్ ఆన్సర్స్ అనేవి మనం డిస్కస్ చేయడం జరిగింది, రైట్? సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.